హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మీ గౌరీ చెప్పే కథలకు స్వాగతం. మరి నిన్న మనం చెప్పుకున్న కథలో వానరుల దగ్గరికి చేరుకున్న హనుమంతుడు వాళ్ళు అడిగిన ప్రశ్నకు చెప్తున్నాడు కదా, సముద్రంలో ఏం జరిగింది వెళ్ళినప్పుడు అని. ఆ సురస అడ్డం రావడము, దేవతలు నిన్ను నాకు ఆహారంగా పంపించారు అని చెప్పడము, తర్వాత హనుమంతుడు కూడా ఈ రాముడు దండకారణ్యానికి రావడం అనేది కూడా చెప్తున్నాడు కదా. అయితే అక్కడ రావణుడు సీతను ఎత్తుకుపోయాడు. రాముని ఆజ్ఞ పొంది నేను రావణుని దగ్గరికి దూతగా వెడుతున్నాను గనక నువ్వు కూడా రాముడికి సహాయం చేయడం ధర్మం కాదంటావా? సీతను చూసి ఆమె సంగతి రాముడికి చెప్పి అప్పుడు నేనే నీ నోట్లో పడతానని నచ్చజెప్పా. కానీ ఆమె అంగీకరించలేదు. నన్ను తప్పించుకునేవాడు పోలేడు, ఇది నేను సంపాదించిన వరం అంటూ ఆమె తన నోరు 10 ఆమడలు చేసుకొని తెరిచిందన్నమాట. అప్పుడు నేను 15 ఆమడలు పెరిగిపోయా. అందుకు తగ్గట్టుగా ఆమె ఇంకా పెరిగింది. వెంటనే నేను అంగుష్టమాత్రుడైపోయి ఆమె నోట్లో ప్రవేశించి వెంటనే యువతలకు వచ్చేసా. అప్పుడు ఆమె తన రూపం ధరించి, వానరోత్తమా, నీ సంకల్పము నీ ప్రయత్నము చక్కగా నెరవేరాలి, సుఖంగా వెళ్ళిపో, సీతారాముల్ని కలుపు, నువ్వు సుఖపడు, నీ శక్తికి నేను సంతోషించాను అంది. దాని మీద ఆకాశ సంచారులందరూ కూడా నన్ను మెచ్చుకున్నారన్నమాట. మళ్ళీ నేను బయలుదేరి వడివడిగా వెళ్తుండగా కొంత దూరం వెళ్ళేసరికి ఎందుకో నా వేగం మందగించిపోయింది. ఎటు చూసినా ఎవరు కనపడరు. చూస్తే ఏంటంటే సముద్రంలో ఒక నీడ కనపడింది. ఆ ఛాయ ఒక భయంకరాకారంతో ఒక రాక్షసిగా మారి నవ్వుతూ, ఓరి వానరా, ఎక్కడికి వెడతావు, నిలువు, చాలా కాలం నుంచి నాకు ఆహారం లేదు, ఇప్పటికి దొరికావురా, నిన్ను తినేస్తాను అంది. సరే అని నేను నా దేహం పెంచేశాను. అది కూడా తన నోరు పెంచుకుంది. ఇలా ఒకళ్ళని మించి ఒకళ్ళం పెరిగిపోయాక క్షణంలోనే సూక్ష్మదేహుణ్ణి దాని కడుపులోకి వెళ్ళి దాని గుండెలు చీల్చి బయటకు వచ్చేసా. దాంతో అది చచ్చి సముద్రంలో ఒక ద్వీపంలాగా తేలిపోయింది. మళ్ళీ నేను పురోగమించాను. దక్షిణ తీరం కనపడింది, పర్వతం కనపడింది. సూర్యాస్తమయం అయ్యేటప్పటికి నేను లంకలో అడుగుపెట్టా. నన్ను ఎవ్వరూ చూడలేదు. కానీ ప్రళయమేఘం వంటి ఒక స్త్రీ మాత్రం నన్ను నిరోధిస్తే దాన్ని ఒక్క గుద్దుతో పడగొట్టేశా అన్నమాట. అందుకది భయపడి నేను లంకా పట్టణాధిష్టాన దేవతని నీ చేతిలో ఓడిపోయాను, ఇక లంకలో నున్న రాక్షసులందరినీ నువ్వు జయించేస్తావు అంది. నేను ఆ రాత్రి అంతా రావణ్ అంతఃపురం పూర్తిగా వెతికా, కానీ సీతమ్మ కనపడలా. చాలా దిగులు పడ్డా. ఇంతలో నాకు అశోకవనం కనపడింది. అది చాలా గొప్ప వనం. దాంట్లో ఒక సెంచుపా వృక్షం మీద కూర్చొని కలయి చూస్తూ ఉన్నా. దానికి సమీపాన్ని ఒక బంగారపు అరటి తోట ఉంది. దాంట్లో సగం చిక్కిన ఒక సుందరి కనపడింది. పెద్ద పులుల మధ్య లేడిలాగా ఆమె క్రూర రాక్షస స్త్రీల మధ్య ఉంది. వాళ్ళు అనేక విధాల తర్జన భర్జన చేస్తున్నారు. ఆ తల్లే సీత. కొంతసేపటికి మంజీర ధ్వని వినపడింది. నేను నా శరీరం తగ్గించుకొని ఆ సెంచుపా వృక్షం మీదే నక్కి కూర్చొని చూస్తుండగా భార్యలతో కూడా రావణుడు వచ్చాడు. వాడిని చూడగానే సీత తొడలతో, కడుపు, బాహువులతో స్తనాలు కప్పుకుంది. అయినా వణికిపోతూనే ఉంది. రావణుడు ఆమెకు వంగి నమస్కారం చేసి, సీత, నన్ను ఆదరించి చూడు, గర్వించి నువ్వు గౌరవించకపోతే మాత్రం 2 మాసాలు చూసి తర్వాత నీ రక్తం దాగేస్తానని గద్దించాడు. కానీ సీత అందుకు భయపడక, రాక్షసాదమా, నేను ఇక్ష్వాక కులనాథుడైన దశరథుని కోడలిని, రాముని భార్యని. నా విషయమై అవాకులు చవాకులు పలుకుతున్న నీ జిహ్వ ఇంకా పడిపోలేదేంటి? నువ్వు నా భర్త లేనప్పుడు దొంగిలించి తెచ్చావు. నీ బలం చాలా స్వల్పం కనుకనే అలా చేశావు. నువ్వు రామునికి
ఎప్పటికీ కూడా సాటి రావు. అతనికి సేవకుడిగా ఉండడానికైనా నీకు యోగ్యత లేదు. రాముడు ఎన్నో యాగాలు చేశాడు, సత్యవాది, యుద్ధప్రియుడు కూడా అని కఠినంగా రావణుణ్ణి మందలించింది. అందుకు మండిపడిపోతూ సీతను దండించబోయాడు. కానీ వాని చుట్టూ ఉన్న స్త్రీలు హాహాకారాలు చేసి, వారిలో మండోదరనే సుందరి ముందుకు వచ్చి అతన్ని వారించి, సీత వల్ల నీకేం సుఖం? నీ అంతఃపురంలో ఎందరో దేవకన్యలున్నారు, యక్షకన్యలున్నారు. అలాగే సీత ఏ విధంగానూ నిన్ను ఆనంద పెట్టలేదు. వారితో క్రీడించి సుఖించు అని సున్నితంగా మందలించి వాణ్ణి తీసుకొని పోయింది. రావణుడు వెళ్ళిపోయాక అక్కడ కాపలా ఉన్న రాక్షసాంగన్లు చాలా దుర్భాషలాడారు, అల్లరి పెట్టారు. కానీ ఆమె వారి మాటలు గడ్డి పరకల కింద కట్టేసింది. దాంతో వాళ్ళు మరీ నీచంగా మాట్లాడారు. ఏం చేసినా వారి ప్రయత్నాలు సాగకపోగా సంగతి అంతా వెళ్ళి రావణ్తో చెప్పుకున్నారు. కొంతసేపటికి వాళ్ళు నిద్రకు ఉపక్రమించారు. అప్పుడు సీత రాఘవుణ్ణి తలుచుకొని చాలా దుఃఖించింది. అది విని వాళ్ళలో త్రిజట అనేది లేచి తన వాళ్లతో, సీతను కాదు మిమ్మల్నే మీరు వండుకు తినండి. సీత ఎంత మాత్రము చెడిపోదు. ఆమె రాజర్షి జనకుని కూతురు, దశరథుని కోడలు. నాకిప్పుడు ఒక కల వచ్చింది. అది చాలా దారుణంగా ఉంది. అది తలుచుకుంటే ఇప్పుడు కూడా నా దేహం గగురు పొడుస్తోంది. ఆ కలలో మన రాక్షసులకు వినాశనము, రామునకు జయము కనపడింది. రాముని బారి నుండి ఎవరూ మన రాక్షస జాతిని రక్షించలేరు. మనం సీతమ్మనే ప్రార్థించుకుందాం. యవతి గురించి దుఃఖాలలో ఉన్నప్పుడు ఇలాంటి స్వప్నం వస్తుందో ఆమె సర్వ విధాలా సుఖపడుతుంది. కాళ్ళ మీద పడితే ఈ సీత తప్పకుండా రక్షిస్తుంది అని చెప్పిందన్నమాట. అది విని లజ్జావతి అయ్యుండిని సీత భర్త జయిస్తాడన్నందుకు ఆనందించి, నువ్వు అన్నది నిజమైతే మిమ్మల్ని తప్పకుండా రక్షిస్తాను అంది. నేను సీత అనుభవిస్తున్న దుస్థితిని చూసి చాలా బాధపడ్డాను. నా మనసుకు ఏ మాత్రం ఊరట కలగలేదు. నేను ఇప్పుడు సీతతో మాట్లాడడానికి ఒక ఉపాయం ఆలోచించా. నేను ఇక్ష్వాకు వంశ ప్రతిష్టను పొగిడే. దాంతో ఆమె కళ్ళల్లో నీళ్లు పెట్టుకొని, వానర పొంగవా, నువ్వెవరు? ఇక్కడికి ఎవరు పంపితే వచ్చావు? నీకు రామునితో ఏంటి సంబంధం అని అడిగింది. అందుకు నేను, అమ్మా, నీ భర్త అయిన రామునికి భీమ విక్రముడైన వానరరాజు సుగ్రీవుడు ఇప్పుడు సాయం చేస్తున్నాడమ్మా. నేను ఆ సుగ్రీవుని మంత్రిని. నా పేరు హనుమంతుడు. రాముని మాట మీద నీ కోసం నా ప్రభువు పంపగా నేను వచ్చాను. పురుషార్థులుడైన రాముడు ఈ ఉంగరం నీ కోసం స్వయంగా ఇచ్చాడు. ఇది నా సంగతి. ఇక నీ ఆజ్ఞ ఏమిటి? నన్ను ఇప్పుడు ఏం చేయమంటావు? నిన్ను రామలక్ష్మణుల దగ్గరికి తీసుకువెళ్తాను, ఏమంటావు అని అడిగాను. అడిగితే అంతా విని సీత, రావణుణ్ణి చంపి నన్ను తీసుకెళ్ళమని రామునితో చెప్పు అంది. అయితే రామునికి ఏదైనా ఆనవాలిమ్మని అన్నాను. సరే అని ఆమె ఒక శిరోమణి ఇచ్చి, ఇది చూస్తే రాముడు నిన్ను బాగా గౌరవిస్తాడు అని చెప్పింది. అది పుచ్చుకొని ఆమెకు నమస్కరించి ఇక్కడికి బయలుదేరదామనుకున్నా. అప్పుడు ఆమె నన్ను పిలిచి, హనుమ, నా సంగతంతా రాముడికి చెప్పు. లక్ష్మణుణ్ణి సుగ్రీవుణ్ణి వెంట పెట్టుకొని రాముడు ఇక్కడికి వచ్చేటట్లు చెప్పు. అలా జరగకపోతే నేను ఈ ఒక్క మాసం బతికుంటా. తర్వాత రాముడు నన్ను చూడలేడు. అనాథలాగా నేను ప్రాణత్యాగం చేస్తాను అని చెప్పింది. ఆ తల్లి దైన్యం చూసి నాకు కోపం ముంచుకు వచ్చింది. నేను తర్వాత చేయవలసింది నిశ్చయించుకొని నా శరీరాన్ని పర్వతంలాగా పెంచుకొని వెంటనే రావణ సముఖం కోరి నేను అశోకవనాన్ని నాశనం చేశా. క్షణంలో ఆ వనాన్ని విరిచి పోగులు పెట్టా. దాంతో రాక్షసాంగలను మేలుకొని నన్ను చూసి పరిగెత్తిపోయి జరిగిందంతా రావణుతో చెప్పారు. లంకేశ్వరుడు రావణుడు 80,000 మంది రాక్షస యోధులను నా మీదకు పంపాడు. వాళ్ళు సకలాయుధాలతో బొబ్బలు పెట్టుకుంటూ వచ్చారు. కానీ నేను అక్కడ ఉన్న పరిగెత వాళ్ళందరినీ చంపేశా. వాళ్ళలో కొందరు హతశేషులు పారిపోయి రావణులకది
చెప్పారు. ఇంతలో నా చూపు ఆ వనంలో ఉన్న చైత్య ప్రాసాదం మీద పడింది. వెంటనే దాని స్తంభం ఒకటి పెరికి అక్కడ కాపలా ఉన్న రాక్షసులను 100 మందిని దాంతో చంపి ఆ ప్రాసాదం కూడా భగ్నం చేశా. లంకలో ఉన్న గొప్ప భవనాలన్నిటికీ అది శిరోమణి లాంటిది. తరువాత రావణుడు ప్రహస్తుని కొడుకైన జమ్ముమాల్ని పంపాడు. వాడు చాలామంది రాక్షసులు వెంటబెట్టుకుని వచ్చాడు. కానీ ఆ పరిగితోనే వాళ్ళందరినీ నాశనం చేశా. ఇది విని రావణుడు మంత్రుల కొడుకులను పంపించాడు. వాళ్ళను కూడా పెద్ద ఆ పరిగ పుచ్చుకొని యమలోకానికి పంపేశాను. రావణుడు మళ్ళీ యుద్ధవీరులని 5 సేనాధిపతులను పంపాడు. వాళ్ళను కూడా చంపేశా. అప్పుడు రావణుడు తన కొడుకైన అక్షుణ్ణే పంపాడు. వాడు కూడా చాలామంది రాక్షస యోధుల్ని వెంటబెట్టుకొని వచ్చాడు. వాడు మండోదరి కొడుకు. నన్ను కొడదామని వాడు ఆకాశానికి ఎగిరాడు. వెంటనే నేను వాడి పాదాలు పట్టుకుని గిరగిరా తిప్పి నేలకేసి కొట్టి చంపేశా. క్రోధం అవధి దాటగా రావణుడు తన 2వ కొడుకు ఇంద్రజిత్తుని పంపాడు. వాడు అసాధ్యుడు, మహావీరుడు. కానీ వాడిని కూడా ముప్పు తిప్పలు పెట్టాను. చివరికి వాడు కూడా తన బలం సన్నగిల్లిపోవడం గుర్తించి వెంటనే వాడు బ్రహ్మాస్త్రం ప్రయోగించి నన్ను కట్టేశాడు. తరువాత వాడి అనుచరులు వచ్చి నన్ను తాళ్లతో కూడా కట్టేశారు. మరి ఇలాగా చక్కగా హనుమంతుడు తను చేసి వచ్చిన కార్యాన్ని మొత్తం వివరిస్తున్నాడరా. మరి ఇంకా రేపు ఇంకా ఏం చెప్తాడో విందాము మనం. మరి చక్కగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రేపు మళ్ళీ కలుసుకుందామరా. నేను మీ గౌరీ పూర్ణ. బాయ్. అయితే మనం మొన్న ఏం చెప్పుకున్నాము? ధన నష్ట నివృత్తికి ఉపాయం చెప్పుకున్నాం కదా. ఇప్పుడు కోర్టులో ఉంటాయర్రా చాలామంది కేసులు, కోర్టు వాద్యాల్లో ఉంటాయి. అయితే ఎంతటికీ తెగవు. అవి ఒక కొలుక్కొచ్చి మనకు విజయం కలగాలంటే ఏం చేయాలి అంటే ఇందులో ఉన్న 42వ సర్గ అతి ఏకాగ్రతతో 3 సార్లు రోజుకి అలా 21 రోజులు చదవాలన్నమాట. తర్వాత ద్రాక్ష, అరటి, దానిమ్మ నివేదన చెయ్యాలి. చేస్తే అలాగా మన వాద్యాలన్నీ కొట్టేసి కేసు మనం గెలవడానికి అవకాశం ఉంటుంది. మరి చక్కగా చేస్తారు కదా. అలాగా చేసి మంచి లాభాన్ని పొందుతారని ఆశిస్తున్నా. మరి రేపు కలుద్దామరా. బాయ్.